తెలుగునో వార్తా వీక్షికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. తొలుత కొత్త సర్పంచులు ఈ నెల 20న బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ రోజు ముహూర్తం బాలేదని కొత్త సర్పంచులు విజ్ఞప్తి చేయడంతో ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 22కు మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22న నూతన సర్పంచులు పదవి బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ను తిరిగి ప్రగతి పదంలో నడిపి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో ఆయన అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై లోతైన సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ను అధికారుల ముందుంచారు. గడిచిన 2 త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈసారి 17.11% వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన త్రైమాసిక ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థుల్లా ఎదురుచూస్తున్నాను. అధికారులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన అన్నారు. మొత్తం 17 కీలక రంగాల్లో సమాన ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుతుందని, పశుసంపద, తయారీ రంగం, మత్స్య పరిశ్రమ వంటి అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పైన, టీటీడీ చైర్మన్ పైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలో అత్యంత విలువైన 3,000 కోట్ల టీటీడీ భూమిని ఓబ్రేయ్ హోటల్ నిర్మాణానికి కట్టబెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. ఇది పరకమని దొంగతనం కన్నా 100 రెట్లు పెద్దదని ఆరోపించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గదుల హోటళ్ల కోసం అలిపిరి రోడ్డులోని అత్యంత విలువైన భూమిని ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. పర్యాటక శాఖ భూమికి బదులుగా టీటీడీ భూమిని బదిలీ చేయడం కాకుండా లీజును కూడా మాఫీ చేసి చంద్రబాబు ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టారని ఆరోపించారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ అది ఈసీలో కనిపించకుండా ఎందుకు దాస్తున్నారని భూమన నిలదీశారు. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిర్మించే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానంపై పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలను మరింత మెరుగుపరిచి ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే కొనసాగుతాయి. వాటి నిర్మాణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఈ కళాశాలలో 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవల కింద చికిత్స అందుతుంది. సీట్లు కూడా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సైతం అనేక ప్రాజెక్టులను పీపీపీ పద్ధతుల్లోనే చేపడుతుంది. పీపీపీ ద్వారా నిర్మిస్తే అవి ప్రైవేట్ వ్యక్తులది అయిపోతాయా? కేవలం విమర్శల కోసం మాట్లాడితే భయపడేది లేదు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆఫ్రికా దేశమైన ఎథియోపియా అత్యున్నత పౌర పురస్కారం ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఎథియోపియాను ఆయనకు ప్రదానం చేసింది. మంగళవారం యాడిస్ అంతర్జాతీయ కన్వెన్షనల్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎథియోపియా ప్రధాని ఆబే అహ్మద్ అలీ చేతుల మీదుగా మోదీ ఈ అవార్డును అందుకున్నారు. భారత్ ఎథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి, ప్రపంచ నేతగా ఆయన దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రపంచ దేశాధినేత లేదా ప్రభుత్వాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం. ఈ గౌరవాన్ని తాను 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ఆపరేషన్ సింధూర్పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ స్పష్టం చేశారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, అందువల్ల క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారం అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మే నెలలో పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యలో తొలి రోజే భారత్ ఓడిపోయిందని చౌహాన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో పాక్ దళాలు భారత సైనిక విమానాలను కూల్చివేశాయని, ఫలితంగా భారత వైమానిక దళం కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చౌహాన్ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మన సైనికుల పరాక్రమాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మన బలాలను అవమానించడం అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి ఇటీవల బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ దేశ హై కమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. బెదిరింపులు వచ్చాయి అన్న విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ 7 సిస్టర్స్ను ఒంటరి చేస్తామని బంగ్లాదేశ్ నాయకుడు హస్తాన్ అబ్దుల్లా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ను అస్థిరపరిస్తే 7 సిస్టర్స్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోనే తాజా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. గత సంవత్సరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన పతనం తర్వాత భారత్తో బంగ్లాదేశ్కు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.